ఈ రోజు నేను ఓపెన్ గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా, ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అడగాల్సిన, నీ దగ్గరకు వచ్చి సంబంధం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా? లేదు నేను చెప్పను, నేను అతీతుణ్ణి, నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను, నేను తప్పించుకుంటాను అంటే కాదు. ఈరోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మా వాళ్ళ మీద కేసులు కట్టారు, సరే అది ఓకే, జ్యుడిషియల్లో చూసుకుంటాం. దీనికి ఏమని కడతారు? అసలు ఇది ఇంకా ఎంత దౌర్జన్యం! మైండ్లో పని చేయకుండా మాకే అమ్మాలా ఇంకెవరికి అమ్మకూడదని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలీ. అసలు దేర్ ఇస్ ఎ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఏది కూడా మోనోపాలీ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఈరోజు మోనోపాలీ ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే, ఇది నేను చెప్పే మాట కాదన్నా, ఇక్కడున్నా మీరు ఎవరైనా అనిల్ ఒక అబద్ధం చెప్తున్నాడని కాదు, మీరే వెళ్ళండి సైదాపురం అన్నా, అప్పుడు మేము బాగున్నామా అన్నారు. ఎస్, 10 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైన్లు ఓపెన్ చేయండి. జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు, నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం, 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను, డైరెక్ట్గా ఆ మైన్స్ నేనే వెళ్తాను. జరుగుతున్నాయన్నీ ఈ పాటికి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో, కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.